ఫ్రెండ్స్ అన్ని ఎలా తీస్తున్నారంటే వీళ్ళు ఒక ఎలా జరుగుతున్నాయంటే గిరిజన ఒక సంప్రదాయం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ నల్లఒడికి తెల్లఒడికి జరిగే పండగ మనం మంచిగా చూసుకుందాం అండి. అందువల్ల ఇప్పుడు చిక్కుడుకాయ కొత్త అన్నట్టు అయిపోయింది. పండుగ ఆచారం కూడా జరుగుతుంది. ఈ పండుగ ఆచారం వల్ల ఈ వేషధారం వేసుకొని తిరుగుతూ ఉంటారు. అది ఈ వేషధారం వేసుకుని ఈ వేషధారం ఉంటుంది అంతా. అదే సరే సరే అంటే తెల్లవాడికి నల్లవాడి జరిగే విధం ఫ్రెండ్స్. ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు ఈ విధంగా జరిగేదంట. ఆ వేసదనంలో ఇప్పుడు పిండి పండుగ అనే పిండి పండుగ అనే పండగకి దీన్ని బాగా యాక్టివేషన్గా చేస్తున్నారు. యాక్టివేషన్ అంటే కలిసరిగా ఇది ఒక కలిసరిగా ఉపయోగించి పని చేస్తారు చూసారు వీళ్ళందరూ. వీళ్ళంతా తెల్లదొరలంట. అంటే తెల్లవారికిను తెల్లదొరలకి మనకు మధ్య జరిగిన విద్యమానం అంటే ఇది. ఈ యాక్టివేషన్ ఇలా జరుగుతుంటుంది, బాగా జరుగుతాయి. ఈ విద్యానికి ఒక శత్రువుగా చూసుకొని శత్రువుని ఒక రూపం చూపిస్తుంటారు ఫ్రెండ్స్. అన్ని చూపిస్తూ ఉంటారు. చాలా సూపర్గా ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా ఇలాంటి పండుగలు ముందు ముందు చాలా జరుగుతాయి, అలాగే జరగబోతున్నాయి. రేపొద్దున మళ్ళీ ఇలాంటి ఏంటి ఇది ఆచారం అన్నమాట. ఇలాంటిది ఇది ఆచారం, కొత్త ఆచారం. ఎప్పటి నుంచో పెద్దలు ముందు ముత్తాతలు అంతా ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం కాబట్టి ఇంకా జరుగుతూనే ఉంది. ఇది ఎప్పటికైనా జరుగుతుంది, జరగబోతూనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి తెల్ల పంచలు కట్టారు కదా, తెల్ల పంచలు కట్టే వాళ్ళు ఎవరు? తెల్లవాళ్ళ తెల్ల దూరాలు అన్నమాట. నల్ల ఇప్పుడు వాళ్ళు ఏది నల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళు నల్ల దొరలు అనమాట. వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరగబోతుంది ఇప్పుడు. తప్పుకుంటాం ఎప్పుడేం లేదు, ఇంకా దూరం పోతారు. ఇది వేసుకురా అయిపోతారు. వారు బల అయిపోతారు. మీరు 3 రౌండ్ కొడతారు, వారంతా 2 రౌండ్లో కొట్టాల్సి. అంటే పీపరకాయలు కొట్టుకునే పందులు అంటారు ఇంటికి ఫ్రెండ్స్. ఈ పండుగలో ఉన్నదానికి పీపరకాయల పండుగ. నిన్న ఫుల్ తాగేసి పడుతుంది రాకుంటున్నాను. లేదంటే నేనే విడతలు 4 కోట్లు ఎందుకు తాగుతున్నాను. 10 నుంచి 10 లేదా
మనం 2 బాటిల్ కొనుక్కొని మళ్ళీ తాగుతాయి ఇప్పుడు నిన్నమా 5 తాగు